వెల్కమ్ బ్యాక్ టు వంశీ టీవీ టెక్. వాట్సాప్ యూజర్ల లక్ష్యంగా కొత్త మోసం. షాక్ అయ్యారా? ఎస్, దేశంలో వాట్సాప్ వినియోగదారులపై ఫ్యాట్ బై ప్యానల్ అనే కొత్త మాల్వేర్ దాడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దాదాపు 2.5 కోట్లకు పైగా పరికరాలను ప్రమాదంలోకి నెడుతుందని చెబుతున్నారు. వాట్సాప్లో షేర్ అయ్యే ఫేక్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా యూజర్ల బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు రాజేసేందుకు ఈ మాల్వేర్ని రూపొందించినట్టు తెలుస్తోంది. దీన్ని గతంలో కంటే అధునాతన సైబర్ మోసంగా నిపుణులు చెబుతున్నారు. ఇది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలను పోలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే ధారాషివ్ అనే ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల డైరీ వ్యాపారికి బ్యాంక్ అధికారిగా నటిస్తూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే బ్యాంక్ యాప్ను అప్డేట్ చేయకపోతే ఆ వ్యక్తి అకౌంట్ బ్లాక్ అవుతుందని పేర్కొన్నాడు. భయాందోళనకు గురైన ఆ వ్యక్తి వాట్సాప్ ద్వారా పంపిన బ్యాంకింగ్ యాప్ లింక్ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతించాడు. దీన్ని ఇన్స్టాల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 26 అనధికారిక లావాదేవీల నుంచి అకౌంట్ బ్యాలెన్స్ దొంగిలించారు. అయితే మోసగాళ్లు వాట్సాప్లో పంపుతున్న లింక్లో ఫ్యాట్ బై ప్యానల్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఫ్యాట్ బై ప్యానల్ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపీరియం తెలిపిన వివరాల ప్రకారం ఫ్యాట్ బై ప్యానల్ అనేది మొబైల్ ఫాస్ట్ బ్యాంకింగ్ ట్రోజన్గా పనిచేస్తుంది. ఇది దాదాపు 900 నకిలీ యాప్లలో దాగి ఉందని కనుగొన్నారు. ఎక్కువగా ఏపీకే ఫైల్స్ ద్వారానే ఇది వ్యాపిస్తోంది. గూగుల్ అధికార ప్లే స్టోర్లో కాకుండా నేరుగా ప్రత్యేక ఫైల్ ద్వారానే దీన్ని ఇన్స్టాల్ చేయిస్తారు. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మాల్వేర్ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ను నిలిపివేస్తుంది. ఎస్ఎంఎస్లను సొంతంగా చదవడానికి అనుమతిని పొందుతుంది. ఓటీపీలను అడ్డుకుంటుంది. దాంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయడానికి వీలవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ టీవీ టెక్.